ఈ వీడియోలో గంగా నదిలో ఉండే వాటర్ మన దేశంలో ఉన్న చాలా నదుల కంటే కూడా చాలా ప్యూర్గా ఉండడానికి మెయిన్ రీజన్స్ ఏంటో చెప్పబోతున్నాను. అలాగే మనం యూజ్ చేసే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వల్ల మన హెల్త్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయో కూడా చెప్పబోతున్నాను. మనం ఆకలితో ఉన్నప్పుడు మన బాడీలో జరిగే ఒక మంచి ఫెనామినన్ కోసం కూడా చెప్పబోతున్నాను. ఈ వీడియోలో ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ హేమంత్ కుమార్ and welcome to Facts by Hemant YouTube channel. ఫ్యాక్ట్ నెంబర్ 1, లంగ్ క్యాన్సర్స్. మన భారతదేశంలో ప్రతి సంవత్సరం 72,000కు పైగానే ప్రజలు లంగ్ క్యాన్సర్స్ వల్లనే ఎఫెక్ట్ అవుతున్నారంట. 66,000కు పైగానే చనిపోతున్నారు. వీటన్నిటికంటే ముఖ్యమైన ఇంకొక విషయం ఉంది. ప్రతి 10 మంది లంగ్ క్యాన్సర్ పేషెంట్స్లో 3 పేషెంట్స్ వాళ్ళ లైఫ్ టైంలో ఒక్కసారి కూడా స్మోక్ చేయలేదంట. అసలు స్మోక్ చేయలేని వాళ్ళకి లంగ్ క్యాన్సర్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? వాటిలో మొత్తం 3 ఫ్యాక్టర్స్ డిపెండ్ అయి ఉంటాయి. నెంబర్ 1, మన చుట్టూ ఉండే పొల్యూషన్లో చాలా డస్ట్ ఉంటుంది. ఈ డస్ట్ వల్ల మనం ఊపిరి పీలుస్తున్నప్పుడు లంగ్స్లోకి డస్ట్ చేరి క్యాన్సర్స్ అనేవి చాలా తొందరగా డెవలప్ అవుతూ ఉంటాయి. నెంబర్ 2, జెనెటిక్స్. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్కి లంగ్ క్యాన్సర్ వచ్చిందనుకోండి, వాళ్ళ ఫర్దర్ జనరేషన్స్కి కూడా లంగ్ క్యాన్సర్స్ అనేవి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంది. నెంబర్ 3, మనం డైలీ ట్రావెల్ చేసే రూట్స్ పైన ఎవరో ఒకరు స్మోక్ చేస్తూనే ఉంటారు. వాళ్ళని మనం ఆపలేం. కానీ వాళ్ళు స్మోక్ చేసినప్పుడు వాళ్ళు బయటికి రిలీజ్ చేసే పొగని మనకి తెలియకుండా మనం పీల్చేసుకుంటూ ఉంటాం. అలా పీల్చడం వల్ల లంగ్ క్యాన్సర్స్ అనేవి చాలా తొందరగా వ్యాప్తి చెందుతాయంట. మేబీ ఈ 3 రీజన్స్ వల్లనే చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ స్మోకింగ్ చేయని వాళ్ళలో కూడా లంగ్ క్యాన్సర్ చాలా తొందరగా వస్తున్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2, మన లైఫ్లో జరిగే ప్రతి ఇన్సిడెంట్ని కానీ మనం గుర్తుపెట్టుకోగలిగితే ఎలా ఉంటుంది? వినడానికే చాలా యూనిక్గా ఉంది కదా. కానీ ఇలాంటి ఒక కండిషన్ ఉంది. ఈ హెల్త్ కండిషన్ పేరు హైపర్ థైమిసియా. ఇలాంటి కండిషన్ ఉన్న వాళ్ళు మన వరల్డ్లో 100 కన్నా తక్కువ మంది పేషెంట్స్. వీళ్ళకి హైలీ సుపీరియర్ ఆటోబయోగ్రఫికల్ మెమరీ ఉంటుంది. ఈ కారణంగా వాళ్ళ లైఫ్లో జరిగే ప్రతి విషయాన్ని చాలా బాగా గుర్తుపెట్టుకుంటారంట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక మ్యారేజ్కి వెళ్ళారు అనుకోండి, అండ్ 1 మంత్ తర్వాత మీరు ఏ డ్రెస్ వేసుకున్నారని మిమ్మల్ని కానీ నేను క్వశ్చన్ చేస్తే మీరు చెప్పడానికి చాలా ఆలోచిస్తుంటారు. కానీ ఈ హైపర్ థైమిసియా కండిషన్ ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళు ఏ డ్రెస్ వేసుకున్నారో, ఏ డేట్లో ఏం చేశారు అనేది కూడా చాలా బాగా చెప్పగలరంట. కానీ కొంతమంది రీసెర్చర్లు ఏం చెప్తున్నారంటే, ఈ కండిషన్ వల్ల వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారంట. ఈ కండిషన్ ఉన్న వాళ్ళు ప్రతి విషయాన్ని బాగా గుర్తుపెట్టుకునే శక్తి ఉండడం వల్ల వాళ్ళ లైఫ్లో జరిగే సాడ్ మూమెంట్స్ని ఎక్కువగా గుర్తు తెచ్చుకోవడం వల్ల డిప్రెషన్కి గురవుతారు. అలాగే చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారంట. ఫ్యాక్ట్ నెంబర్ 3, మన ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం చాలామంది పండగలు వస్తే ఉపవాసం ఉంటారు. కానీ ఉపవాసం ఉండడం వల్ల మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయని మీకు తెలుసు. బాడీలో మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు చాలా సెల్స్ అనేవి మన బాడీలోనే ఉండిపోతాయి. అలాంటి సెల్స్ కానీ మన బాడీలో బాగా వీక్గా ఉన్న సెల్స్ కానీ మనం ఆకలితో ఉన్నప్పుడు మన బాడీ ఎలిమినేట్ చేస్తుందంట. ఈ ప్రాసెస్ని ఆటోఫాగి అంటారు. ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే, మన బాడీలో ఏవైతే వీక్గా ఉన్న సెల్స్ కానీ పనిచేయని సెల్స్ కానీ బయటికి ఎలిమినేట్ అయిపోతాయి. అలాగే క్యాన్సర్స్ వంటివి మన బాడీలో డెవలప్ అవ్వకుండా ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ఉంటాయి. అండ్ మనం ఫాస్టింగ్ ఉండడం వల్ల మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 4, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ని మనం డైలీ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. కానీ మనకి తెలియకుండా ప్లాస్టిక్ని ఉపయోగించడం వల్ల మన హెల్త్లో క్యాన్సర్స్ డెవలప్ అవుతాయంట. ఎందుకో తెలుసా? ప్లాస్టిక్లో మైక్రోప్లాస్టిక్, నానో ప్లాస్టిక్ అనే కెమికల్స్ ఉంటాయి. ఈ కెమికల్స్ మనం ఎక్కువ కాలం ప్లాస్టిక్ని ఉపయోగించడం వల్ల రిలీజ్ అవుతాయి. చాలామంది ఏం చేస్తారంటే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ని ఎండలో పెట్టేస్తూ ఉంటారు. అలాగే ఎక్కువ కాలం అలా వాష్ చేస్తూనే యూజ్ చేస్తారు. కానీ ఇలా చేయడం వల్ల ప్లాస్టిక్లో ఈ మైక్రో నానో ప్లాస్టిక్స్ అనేవి రిలీజ్ అయ్యి మనం తాగే వాటర్లో డైరెక్ట్గా కలుస్తాయి. అలా కలిసిన వాటర్ని మనం డైరెక్ట్గా తాగేస్తూ ఉంటాం. అలా తాగడం వల్ల మన బ్లడ్లో మైక్రోప్లాస్టిక్, నానో ప్లాస్టిక్ కంప్లీట్గా మిక్స్ అయిపోయి ఫంక్షన్స్కి ఉపయోగపడే బ్లడ్లో ఈ మైక్రోప్లాస్టిక్, నానో ప్లాస్టిక్ కలవడం వల్ల మన ఆర్గన్స్ అన్ని చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తాయి. బాడీలో ఉండే చాలా హార్మోన్స్ కంట్రోల్ తప్పిపోతాయి, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉండదు. ఇలాగే క్యాన్సర్స్ అనేవి చాలా తొందరగా డెవలప్ అవుతాయి. వీలైనంత వరకు మనం ప్లాస్టిక్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. ప్లాస్టిక్ ప్లేస్లో స్టీల్ బాటిల్స్ని కానీ
ఆర్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ యూజ్ చేసినా ఎక్కువ కాలం ఉపయోగించకుండా ఉండడానికే ట్రై చేయండి. వీలైనంత వరకు ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడం వల్ల మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5. గంగా నదిలో వాటర్ అన్ని నదుల కంటే కంపేర్ చేస్తే చాలా ఫ్రెష్గా ప్యూర్గా ఉంటాయంట. దీని వెనకాతల చాలా రీసెర్చ్లు కూడా జరిగాయి. వీటిపైన ముఖ్యంగా 3 రీజన్స్ డిపెండ్ అయి ఉన్నాయి. నెంబర్ 1, గంగా నదిలో వాటర్ చాలా ప్యూర్గా ఉండడానికి హిమాలయస్ నుంచి స్టార్ట్ అవుతూ బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. ఈ గ్యాప్లో చాలా మొక్కలు గంగా నది చుట్టూ పెరుగుతూ ఉంటాయి. ఆ మొక్కల్లో మెడిసినల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో ఆ మెడిసినల్ ప్రాపర్టీస్ గంగా నది వాటర్లో కూడా కలిసిపోతాయి. అలా కలవడం వల్ల గంగా నదిలో వాటర్ ఒక పరంగా ఫ్రెష్గా ఉంటాయి. నెంబర్ 2, బ్యాక్టీరియోఫేజెస్. ఈ బ్యాక్టీరియోఫేజెస్ అనేవి వాటర్లో ఎలాంటి బ్యాక్టీరియానైనా చంపేస్తుంది. ఈ కారణంగా గంగా నదిలో వాటర్ని ఎక్కువ శాతం ఈ బ్యాక్టీరియోఫేజెసే క్లీన్ చేసి చంపేస్తాయి. ఇలాంటివి 1400కు పైగానే బ్యాక్టీరియోఫేజెస్ గంగా నదిలో ఉన్నాయి. నెంబర్ 3, ఆక్సిజన్ లెవెల్. గంగా నది వాటర్లో ఆక్సిజన్ని బైండింగ్ కెపాసిటీ 20 రెట్లు మామూలు వాటర్ కంటే కూడా ఎక్కువగా ఉందంట. ఈ 3 రీజన్స్ వల్ల గంగా నదిలో వాటర్ అంత ప్యూర్గా ఉండడానికి ఒక ముఖ్యమైన కారణం. నేచర్ ఆటోమేటిక్గా గంగా నది వాటర్ని క్లీన్ చేస్తుంటే మనం మాత్రం చెత్త, ప్లాస్టిక్ వంటివి వేసి గంగా నదిలో వాటర్ని స్పాయిల్ చేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఫ్యాక్ట్స్ బై హేమంత్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.